మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దేవాలయం 28వ వార్షికోత్సవం సందర్భముగా 28 సంవత్సరాలుగా గత 28 సంవత్సరాలుగా పునీత మిఖాయేలు గారి యొక్క మన పాలక పునీతుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క పాలనలో, ఆయన యొక్క నడిపింపులో ఈ విచారణ సంతోషంగా, ఆనందంతో, సిరి సంపదలతో, విశ్వాసంతో, భక్తితో ముందుకు సాగుతూ ఉన్నదని ఈ పండుగ మనందరికీ కూడా నిదర్శనం. కాబట్టి ఇంత గొప్ప పండుగకు మరి విచ్చేసినటువంటి మన ప్రీతమ శ్రీ 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 ఓరుగల్లు పీఠాధిపతులు మరియు ఖమ్మం అపోస్తలిక పాలనాధికారులు అయినటువంటి ఉడుమల బాల మన జ్ఞాన తండ్రి గారికి మనందరం కూడా చప్పట్లు కొట్టి సాదరంగా ఆహ్వానించుకుందాం. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ పూజాబలికి విచ్చేసినటువంటి మన మేత్రాసన రజత జూబిలీ జరుపుకొనుచూ ఉన్నటువంటి ముగ్గురు ఫాదరులు, గోవశౌరి ఫాదర్ గారు, కొర్లపాటి జోజీ ఫాదర్ గారు, అలానే గోండా జోనెస్ ఫాదర్ గారికి కూడా మనందరం కూడా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అదేవిధంగా ఈ విచారణలో మరి ఓసిడి సభ వారు విశ్వాస బీజాలు నాటారు. ఆ సభకు చెందినటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ రెవరెండ్ ఫాదర్ బెల్లుకొండ జయరాజు గారికి కూడా మనం హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియజేద్దాం. అదేవిధంగా మన మీద ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో వచ్చి మరి ఈ పూజను సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువునకు మనము సాదరంగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానం పలుకుదాం. అదేవిధంగా మరి కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఉపాధ్యాయులు, అలానే మరి గ్రామ సర్పంచ్ గారి కుటుంబము, ఎంపీటీసీ గారి కుటుంబము, ఉప సర్పంచ్ గారి కుటుంబం, సెక్రటరీ గారు, మిగతా వచ్చినటువంటి అతిథులు, శ్రేయభిలాషులు, మిత్రులందరికీ కూడా ఈ పూజా బలికి ప్రత్యేక ఈ పండుగకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ భక్తితో ఈ పూజలో పాల్పంచుకొని పునీత మిఖాయేలు గారి యొక్క వేడుదల ద్వారా ఇంకా మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలిస్తాయని విశ్వాసముతో మీరు ఈ పూజలో పాల్పంచుకోవాలని మనవి చేస్తున్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. సులానగర్ పునీత మిఖాయేలు దేవాలయం వార్షికోత్సవ పండుగకు ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీ గ్రామం రావటం చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే మోక్షానికి పోతే ఎంత ఆనందమో అంత ఆనందం అనిపిస్తుంది. సుందరమైన దేవాలయము, ప్రియమైన విచారణ గురు అగస్టిన్ ఫాదర్, ప్రేమతో విచ్చేసిన ఇంతమంది గురువరేణ్యులు, అంతకంటే ఎక్కువ అమ్మ గుహ, అమ్మ మందిరము, మరి మాత ఎంత సుందరముగా ఉన్నదో చాలా ఆనందం కలిగింది. సాక్ష్యం, రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ సాక్ష్యము, తర్వాత ఆదరణ. ఆ తల్లి తెలియని వారిని కూడా ఆదరించి ఒకనాటికి అందరినీ యేసు ప్రభు వైపు మరలుస్తుంది. కనుక ఈనాడు వార్షికోత్సవము, పండుగ దినము 28 సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించుకున్నారు. కనుక దీన్ని నిర్మించిన మన ఓసిడి ఫాదర్ల సభ దాన్ని నిర్మించి ఆశీర్వదించిన రోజే, దేవునికి ప్రతిష్ఠ చేసిన రోజే ఈ దేవాలయాన్ని మన చేతుల్లో పెట్టి వాళ్ళు వెనక్కి తగ్గారు. కనుక నేను సభాముఖంగా ఓసిడి ఫాదర్స్లకి, వాళ్ళ సంస్థకి నేను మీ అందరి తరపున వందనాలు చెప్తున్నాను. కనుక ఈరోజు మిఖాయేలు పండుగ మాత్రమే కాదు, మిఖాయేలు, రఫయేలు, గాబ్రియేల్ ముగ్గురు దేవదూతలు మాత్రమే కాదు, అగ్రదేవదూతలు, ఆర్కేంజల్స్ అంటారు. దేవదూతల్లోనే మహాత్ములు, పెద్దవారు, అగ్రగణ్యులు.
వాళ్ళ ముగ్గురు ఎట్లాగో ఈరోజు ప్రత్యేకత, ముగ్గురు జూబిలీ గురువులు ఇక్కడ ఉన్నారు. ముగ్గురు జూబిలీ గురువులు అంటే 25 సంవత్సరాల క్రితం గురువు అయినారు. ఫాదర్ గోషోరి గారు, ఫాదర్ జోజీ, ఫాదర్ జానెస్ గారు. ముగ్గురు అగ్రదూతల్లాగా ఉన్నారు. మరి ఎవరికి ఏ పేరు పెడతారో మీకే వదిలి పెడతాను. మిఖాయేల్, గాబ్రియల్, రఫేల్. కనుక అందరం ఆనందించే సంఘ పెద్దల్ని నేను అభినందిస్తున్నా. ఇంత చక్కగా కోలాటం వేసిన వాళ్ళని, డాన్స్ వేసిన వాళ్ళని, నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికీ ప్రత్యేక వందనములతో ఈ బలి పూజను సమర్పించుదాము. ఈ పూజ ప్రారంభములో దేవుడు 28 సంవత్సరాలు, అంతకంటే ముందు ఒక చిన్న దేవాలయం ఇండ్ల మధ్యలోనే ఉందని తెలుస్తుంది. కనుక ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ప్రభువుని, యేసు ప్రభుని దేవునిగా, రక్షకునిగా అంగీకరించారో నాకు అర్థమవుతుంది. కనుక వెనకటి వారందరినీ, మన తాత ముత్తాతల్ని స్మరించుకుంటూ వారికి నిత్య విశ్రాంతి దయచేయమని, ఈనాడు జీవిస్తున్న మనమందరము బలమైన సంఘముగా, సాక్ష్యమిచ్చే సంఘముగా దీవించినట్లు ప్రార్థించుదాము. మన పాపములను ఒప్పుకొని దేవుని మన్నింపు వేడుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ఆనందోత్సాహాలతో గాయక బృందంతో కలిసి మనం గ్లోరియా పాట అందరం కలిసి పాడి దేవుని స్తుతించుదాము. ప్రజలకు శాంతి సమాధానము. దేవదేవునికి మహిమా, ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి శాంతి శాంతి
చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా, సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా, ప్రణతింతుము నిన్ను పూజింతుము, నిన్ను గణపరచెదము, పొగిడెదము, నిన్ను స్తుతించెదము, నీవు ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, శాంతి మంచి మనుషులకు శాంతి, 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 మంచి మనుషులకు శాంతి. శరణు సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా, రక్షణను తగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా, నిన్ను ప్రణమిల్తుము, నిన్ను పూజింతుము, నిన్ను ప్రణతింతుము, నిన్ను పూజింతుము, నిన్ను గణపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి, మంచి మనసులకు సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత, సభ పాలక ఆత్మదేవా, వరాలు ఇచ్చు వరదాత. కీర్తింతుము నిన్ను ప్రార్థింతుము, నిన్ను గానింతుము. గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, తండ్రి కుమార పవిత్రాత్మను నిన్ను ఆరాధించుచున్నాము. నీవు పరలోక దూతల కార్యములను, మానవ సేవలను
అద్భుత విధముగా క్రమపరచుచున్నావు. స్వర్గమందు నీ సేవలు నిత్యము చేయుచున్న నీ దూతలు, అగ్రదూతలు భూలోకములో మా జీవితములను పర్యవేక్షించుచు మా సంరక్షకులుగా ఉపకరించుచు నీతో సహకరించుచున్నారు. పునీత మిఖాయేలు గారి దేవాలయ వార్షికోత్సవమును సులానగరు గ్రామ సంఘము భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజున మేమర్పించి పూజాబలిని గైకొనుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు అగ్రదూతలు. మొదటి పట్టణము. వేనవేలు బంటువులు అతనికి ఊడిగము చేయుచుండిరి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 9 నుండి 10 మరియు 13 నుండి 14 వరకు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అనల జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అనల ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటువులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలుచుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము ఉండదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సితారనాదముతో దేవా స్తుతింతును. బలము నా జీవితమంతా నిన్నే కీర్తింతును. నీకై జీవింతును. రెండవ పట్టణము. పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము నుండి 9 వచనముల వరకు. అంతటా దేవలోకమున యుద్ధము భయంకరమయ్యను. మిఖాయేలు అతని తోడి దేవదూతలు ఆ సర్పముతో యుద్ధము అనర్చిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదర్చి పోరాడిరి. కానీ ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి కనుక వారి దివి నుండి ఎలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము చైతాను అను నామములు గల
ఆ సర్పమే లోకమంతటిని మోసగించినది. అతడు అతని దూతలు భూమికి నెట్టబడిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సంగించుమయా సర్వోక్తిలో నడుపుమయా సంతృప్తిని వసగుమయా. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్తలోని 1వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 47 నుంచి 51 వరకు. నతనయేలు తన వద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనయేలు అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచి తిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతనయేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచి తిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణము అవరోహణము చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. పూజ్యులైన అగస్టిన్ ఫాదర్ గారికి, ఇతర గురువరేణులందరికీ, ముచ్చటగా అగ్రదూతలు అంటే 3 వెండి జూబిలీ గురువరేణులకు
వెండి జూబిలీ. వెండి అంటే చాలా ముఖ్యమైన లోహం కదా. 50 ఏళ్ళకి బంగారం అవుతారు వాళ్ళు. ఇప్పుడు వెండిగా రూపొందారు 25 ఏళ్ళు. మీరు కూడా అంతే వివాహం చేసుకొని మీ అందరికీ పండుగ స్తోత్రములు. నేను మొన్న ఆదివారం వరకు ఖమ్మంలో ఉండి వరంగల్ పోయిన, వెంటనే జ్వరం వచ్చింది. నిన్నటి వరకు ఈరోజు ఖమ్మం బయలుదేరిన మళ్ళీ జ్వరంతో పోయింది. కనుక ఎంతో ప్రేమ. మీరు ఇంతమంది ఇన్ని వేల మంది ప్రభువు నమ్ముకొని దేవుని బాటలు నడుస్తున్నారు. సులానగర్ ప్రజలు మరీ ముఖ్యంగా, నేను కొత్తగూడెం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని. కనుక ఈరోజు మొదటిసారిగా మీ దేవాలయంలో అడుగుపెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మానవులమైన మనలను దేవుడు మట్టి నుండి తయారు చేశాడు. మనము మట్టి, ఇది లోహము, రకరకాలు, ఇది స్టీలు. మనిషి కేవలము మట్టి మాత్రమే కాదు, దేవుని శ్వాస మనలో ఊది ఆత్మనిచ్చినాడు. ఆత్మ, ప్రాణము. ప్రాణం పోతే మనం ఎంత పెద్దవారమైనా, ఎన్ని సంపాదించినా, ఎంత తెలివితేటలున్నా, మన శరీరం మరల మట్టితో సమానం. కనుక మనుషులమైన మనకు, జంతువులకు కూడా ఇదే విధంగా శరీరం ఉంటుంది. కానీ వాటికి తెలివితేటలు ఉండవు, మనస్సు ఉండదు, అంతకంటే ఎక్కువ ఆత్మ ఉండదు. మనుషులకి జంతువులకి భేదం తెలుసు, మీకు అందరికీ తెలుసు కదా. అట్లాగే జంతువులకి, ప్రాణం లేని వాటికి, ఇవన్నీ కూడా వస్తువులే, దేవుని సృష్టియే. కనుక రకరకాల దేవుని సృష్టిలో దూతలు, దైవదూతలు, ఏంజల్స్ ఆఫ్ గాడ్ అంటాం. కనుక వాటికి శరీరం లేదు, మనకున్న ఆత్మస్వరూపం మాత్రమే వాటికి ఉంటుంది. వాటిని ఎట్లా పిలవాలనో కూడా మనకు తెలియదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు. కాబట్టి దేవదూతలు ఉన్నారు, ఒకటి ఆత్మస్వరూపే. మన చుట్టూ గాలి ఉన్నదా లేదా? అవి ఊగుతుంటే అదిగో గాలికి ఊగుతున్నాయని కానీ గాలి కనపడుతుందా? గాలి కనపడటం లేదు కాబట్టి గాలి లేదని అనొచ్చా? లేదు. మూర్ఖులైతే అంటారు. అదేవిధంగా ఆత్మ, దూతలు మనలాంటి శరీరం లేనివారు, కానీ మనలాగే ఆలోచిస్తారు, విధేయిస్తారు దేవుని సముఖంలో రేయింబవళ్ళు 24 గంటలు, 7 రోజుల వారంలో ఒక్కరోజు తప్పిపోకుండా 24x7x365 రోజులు దైవదూతలు దేవుని పరలోకములో ఆరాధిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు పాడే పాటలు, వీటి మీద అర్పించే బలి, ఇవన్నీ కూడా మోక్షములో మనకంటే ఎక్కువ భక్తితో. ఇక శోధన అనేది ఉండదు, సైతానికి అక్కడ స్థానమే లేదు. నిండు మనసుతో, నిండు హృదయములో, ఆత్మలో, సత్యములో. యోహాను సువార్త 4:21. దేవుని ఆరాధించు ప్రజలు ఆత్మలో, సత్యములో ఆరాధిస్తారు. కనుక ఆ దూతల్లో మామూలు దూతలు వేరు, అగ్రదూతలు అంటే చాలా ముఖ్యమైన సందేశాలను దేవుని దగ్గర నుంచి మనకు తెచ్చేవాళ్ళని అగ్రదూతలు అంటారు. ఆర్కేంజల్స్. వాళ్ళలో ముగ్గురులో మన దేవాలయ పోషక పునీతుడు ఎవరు? మికాయేల్. ఆయనకు తోడుగా ఇంకా 2 అగ్రదూతలు ఉన్నారు, గాబ్రియేలు, రఫయేలు. మరి ఏ మాతకు మంగళవార్త, నీ గర్భములో, కన్యమైన నీ గర్భములో దైవకుమార్ జన్మిస్తాడని ఏ దూత చెప్పాడు? గాబ్రియేలు. రఫయేలు స్వస్థతాకారుడు, స్వస్థత, దేవుని పరిష్కారము, మనకొచ్చే సమస్యలకు దేవుని పరిష్కారము. ప్రత్యేకమైన సందర్భాలలో వచ్చి ఎవరికి కంటి చూపునిచ్చినాడు? రఫయేలు. మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుచున్నారు, తోబీత్ అనే వ్యక్తికి. కనుక
అతనికి జీవితంలో అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చి కంటి చూపును, ఆయన గుడ్డివాడైపోయినాడు. దేవుని ఆగ్రహానికి గురి అయి అతడు గుడ్డివాడిగా ఉన్నప్పుడు, భార్య కూడా దూరమైపోయినప్పుడు మరలా రఫయేలు దూత అతని దగ్గరికి వచ్చి అతన్ని చూపునిచ్చి తన వివాహాన్ని, తన కుటుంబాన్ని మరలా నిలబెట్టాడు. ఇక మూడో వ్యక్తి మన పాలక పునీతులు లేక పోషక పునీతులు. ఎవరు? మికాయేల్. ఎల్ గ్రీకు భాషలో దేవుని స్వభావము, దేవుడు ఎలాంటి వాడు అని అర్థము. ఎల్ షదాయ్ అనే పేరు విన్నారా? దేవుడైన ప్రభువు. ఇంగ్లీష్లో మికాయేల్, రఫాయేల్, గాబ్రియేల్. తెలుగులో ఏలు, మికాయేలు అని మనం అజంత భాషలో మనం పెడుతూ ఉంటాము. కనుక ఈరోజు దేవునితో ఉండేవాళ్ళు, దేవుని లాంటి శక్తి కలిగి ఉండేవాళ్ళు. అంటే దేవుడా? వాళ్ళు కాదు. కనుక దేవుని లాంటి వాడు. ఎల్ ముగ్గురులో కూడా రఫాయేల్, మికాయేల్, గాబ్రియేల్. ఎల్ అంటే కనుక అందుకే వీళ్ళ ముగ్గురిని అగ్రదూతలు అంటారు. కనుక వాళ్ళలో అత్యంత శక్తిమంతుడు ముగ్గురులో కూడా. గాబ్రియేల్ అంటే దేవునికి ప్రియమైన వాడు. ప్రియమైన సందేశం తెచ్చేటప్పుడు మరియ మాతకు మంగళవార్త చెప్పినప్పుడు ఆయన్ను పంపినారు. మికాయేల్ని సైతానుని జయించుటకు, ఆదాము ఏవలను ఏదైనా వనము నుండి వెడలగొట్టిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనములో దేవుడు ఆదాము ఏవలను ఏ మట్టిలో నుంచి తీశాడో నువ్వు ఆ మట్టిలోని శ్రమించు, నా మాట కాదన్నావు. కనుక మికాయేలు దూతను కాపలా పెట్టాడు ఏదైనా మనం గేటు దగ్గర. కనుక దూతలు ఉన్నారా? మన కడపనడి ఉన్నాయా? ఈ కాలంలో సైన్స్ ఎక్కువ పెరిగిపోతుంది. సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ టీవీలు, కనెక్షన్కి వైర్ లేకుండానే మనం వినటం. చిటికెన్ వేలి మీద ప్రపంచం అంతా చూడవచ్చు. ఇప్పుడు పామ్ టాప్స్, ల్యాప్టాప్స్ అని రకరకాలు వస్తున్నాయి. కనుక వీటి వలన మన కంటికి కనిపించేదే నిజము, కనిపించనిది లేనే లేదు, అబద్ధం. దేవదూతలు కనిపిస్తారా? కొన్నిసార్లు మాత్రము కొంతమంది పుణ్యులకు, మరియ మాత లాంటి వాళ్ళకి, యోసేపుకు 3 సార్లు కలలో కనిపించారు. 3 సార్లు కలలో కనిపించి దేవుని చిత్తం నెరవేర్చమన్నారు. ఈ విధముగా మనకి దూతలు, అగ్రదూతల్లో మొట్టమొదటివాడు మికాయేలుని ఈ దేవాలయానికి కాపాడే, మిమ్మల్ని కాపాడే పునీతుడిగా చేయమని. కనుక ఈరోజు ఆ శక్తిమంతుడు, మికాయేల్ అనే పదముకు శక్తిమంతుడు అని అర్థం. సైతానును కూడా ఈరోజు 2వ పట్టణములో దానియేలును గురించి విన్నాము. మొదటి పట్టణములో, 2వ పట్టణములో, దర్శన గ్రంథములో మరియ మాతను ఆమె సంతతిని జయించటానికి 7 తలల సర్పము, 1 తల కాదు, ఏదైనా వనంలో 1 తల సర్పము సైతాను ఏవమ్మని, ఆదాముని మోసం చేసింది. కనుక దర్శన గ్రంథములో మరియ మాత దివ్య బాల యేసుకు జన్మమునిస్తుంటే ఎప్పుడు మింగివేయాలన్నా, యేసు ప్రభుని మింగివేయాలని కాచుకొని ఉంటే దేవుడు అలాంటి సైతాన్ నుండి కూడా మికాయేలు మన పాలక పునీతుని ద్వారా రక్షించాడు. కనుక మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కరిని, మన ఈ సంఘాన్ని ఒకటిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. గత 28 సంవత్సరాలు అంతకంటే ముందుగా చిన్న దేవాలయంలో మీరు చూస్తూ ఉన్నారు. కనుక మికాయేల్ దేవునితో స్వభావము, దేవునితో సరి సమానము, లేకపోతే దేవుని లాంటి వాడు అన్న మికాయేల్ మిమ్మల్ని అందరినీ దీవించాలని. ఈ వార్షికోత్సవం అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి పండగ చేయటమే కాదు, దేవుడు ఏ విధముగా మిమ్మల్ని, మీ సంఘాన్ని, ఖమ్మం పీఠం మొత్తం ఎన్ని విచారణలు అన్నిటినీ, ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పేరు,
ఒక్కొక్క పాలకు పునీతుడు ఉంటారు. కొత్తగూడెం చర్చికి ఎవరు పాలకు పునీతులు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, ఫ్రాన్సిస్ షేవియర్ వారు. ఇటు ఎల్లందుకి ఎల్లందు చర్చ్ జపమాల మాత. ఇట్లా ఈ విధంగా ప్రతి దేవాలయానికి, మన దేవాలయానికి మిఖాయేల్ మిమ్మల్ని అందరినీ దీవించాలని ఈరోజు మా వార్షికోత్సవం నాడు ఫాదర్ ఆహ్వానించగానే తప్పకుండా రావాలి అని అనిపించి వచ్చాను. కనుక ఇంత భక్తి, ఇంత విశ్వాసం, మన హృదయం దేవునికి అవసరమే. అంతకంటే ఎక్కువగా పునీత మిఖాయేల్ గారి ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. కనుక ఆ దీవెనలతో మిమ్మల్ని దీవిస్తూ, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము, మిఖాయేలు దేవాలయ పండుగ. కాబట్టి మొదటిది మిఖాయేల్ అనే పదానికి అర్థం చూసాము. రెండవది దేవాలయము, పరిశుద్ధ గ్రంథంలో అతి ముఖ్యమైన వచనము. మనకు బైబిల్ అంతా కంఠపాఠం రాకపోయినా కొన్ని వచనాలైనా రావాలి. చదువుకోని వారు కూడా చిన్న చిన్న వచనాలు చెప్పాలి. దేవాలయమును గురించిన అతి ముఖ్యమైన మాట, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. అందరు చెప్పండి, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. వెనకటి చదువు లేకపోతే దీంతో ఆపేవాళ్ళు. ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి ఎక్కడుంది చూపెట్టండి మీ బైబిల్లో అని అడిగారు అనుకో, మార్కు సువార్త 17వ అధ్యాయము 11వ వచనం అని కూడా చెప్పాలి. కనుక నేను ఇప్పుడు మొత్తం వాక్యం చెబుతా, మీరందరూ చెప్పాలి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. మార్కు 17:11. 4 సువార్తల్లో కూడా ఈ వచనం ఉంది. కనుక మనమందరము దేవుని గురించి ప్రార్థిస్తూ, ఈ ఆలయము 7 దేవద్రవ్యమానాలు, పూజా బలితో పాటు ఎన్ని దేవద్రవ్యమానాలు ఉన్నాయి? 7. జ్ఞాన స్నానము, భద్రమైన అభ్యాంగము, దేవస ప్రసాదము, పాప సంకీర్తనము, అవస్థాభ్యాంగము, జ్ఞాన వివాహము, గురుపాఠం. ఇవన్నీ కూడా ఈ పీఠం నుండి బయలుదేరుతాయి. దేవుడు శిలువ మీద అర్పించిన బలి. కనుక దేవాలయము మంచిగా సుందరంగా ఉంది, కానీ ప్రార్థనకి పూజకి సమయమే లేదు, కొన్ని ఇళ్ళు దూరంగా ఉన్నాయి అని కాకుండా ప్రతి ఆదివారం పూజా బలిలో పాల్గొని పుట్టినప్పటి నుంచి మనం మరణించే వరకు వివిధ అంతస్తుల్లో ఈ దేవద్రవ్యమానాలు ఇస్తారు. వెనకటి కాలంలో దాదాపు 100 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్ళం, మనం ఇంకా తెలుగు బిడ్డలు గురువులు కానప్పుడు ఇప్పుడు ఇంతమంది మన సంఘాల్లో నుంచి గురువులు అవుతున్నారు, కన్యాస్త్రీలు అవుతున్నారు. కనుక స్వార్థ బోధ, వాళ్ళ దేశాలని వదిలిపెట్టి ఇక్కడ భారతదేశానికి వచ్చి మనల్ని దీవించారు. వాళ్ళు వచ్చేటప్పుడు భారతదేశం పోతుండ్రా, పోగాకండి, వాళ్ళంతా మూఢాచారులు, సైతాన్ని సర్పాలని ఆరాధిస్తారు, కోతుల్ని ఏనుగుల్ని దేవుళ్ళుగా పూజిస్తారు, వాళ్ళు ఇంకా మూర్ఖంగా కూడా ఎదురు తిరగవచ్చు, ఇండియాకు పోవద్దని వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబం వాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు. అయినా కానీ మిషనరీలు దేవుని స్వార్థ నమ్ముకొని ఇలాంటి సులానగర్, ఎల్లందు, కొత్తగూడెం ఈ విధంగా ఎన్ని సంఘాలను ఏర్పాటు చేయటానికి వాళ్ళని పంపినాడు. కనుక ఈ పండగ చేసుకుంటున్నామంటే చెట్టు ఉంటే దాని పూలు కాయలే మనకిష్టం కదా, పూలు పండ్లు, కానీ దాని వేర్లు భూమిలో ఉంటాయి. ఈరోజు పండగ రోజైనా స్వార్థ వీరులు స్వార్థను చేపట్టడానికి, మనల్ని రక్షించటానికి, మనం ఈరోజు స్వార్థకారులు కావటానికి, మనము కూడా దేవదూతల్లా కొంచెమైనా మంచి చేయటానికి మనలందరినీ నడిపించమని ఆ దేవుని పండుగ ఒట్టిగానే పోకూడదు. సంవత్సరానికి ఒక్కసారి కాకుండా మనమందరం దేవుని దివ్య శరీరము, ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవము, మనమందరము కలిసి ఒక కుటుంబముగా, ఈ లోకమంతా ఒక కుటుంబం కావాలి, మనమే కాదు. ఎల్ల లోకంబులు ఒక్క ఇల్లై ఒక్క కుటుంబమై నీవు నేను తరతమ భావములు మరచిపోయి అందరూ కూడా మానవత్వం సమానత్వంతో పెద్ద పెద్ద విలువలు అన్నమాట, మనకు అర్థం కానీ జగమంతా ఏక కుటుంబం కావటానికి వసుదైవ కుటుంబం అంటాము.
కనుక ఆనాడు ఆ మిషనరీలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం, మనకు తెలియకపోయినా వారందరినీ స్మరించుకుంటూ ఇప్పుడు సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. మన ముఖం సుందరంగా ఉండటానికి మనం చేస్తాం. ఆడోళ్ళు చాలా పౌడర్లు రాస్తారు, మగోళ్ళు సెంట్లు కొట్టుకుంటారు. కనుక దేవుడికి సువార్తను బోధించే వాళ్ళ పాదాలు కూడా సుందరం అంటున్నాడు. కాబట్టి మనమందరం వారిని స్మరిస్తూ వారిని స్తుతిస్తూ ఈ ప్రసంగాన్ని ముగించుదాము. తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. కనుక పండుగ ఆనందముతో మికాయేలు అగ్రదూత ఆశీర్వాదములతో మనమందరం ఇప్పుడు మన విశ్వాసం ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క ఏకాస్తుడు మన యొక్క ఆదురైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. అతడు పవిత్రాత్మ నాగర్భమై కన్యమరిని పుట్టెను. పొంతి పిలాతుని అధికారంలోనే వాడబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమిస్తున్నాను. నిత్య జీవమిస్తున్నాను. ఆమేన్. అడుగుడు ఇవ్వబడును, వెదకడి దొరుకును, తట్టుడి తెరబడును అన్నటువంటి మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో విని ఉన్నాం. మహాకరుణ కలిగిన దేవ, కృపామయుడ, పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మీకు మా వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయ వలన, మీ కృప వలన, మీ అనుగ్రహం వలన ఈరోజు మా విచారణ దేవాలయ మహోత్సవం కొనియాడి ఈ శుభ తరుణములో ప్రభువా, గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాపాడి నీ కృపలో నడిపించినందుకు, ఎన్నో మేలులు చేసినందుకు, ఎంతగానో దీవించినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రానున్న కాలమంతా కూడా నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి నీ కృపలో నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, సత్య తిరుసభ సకల అవసరాల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించండి. మిత్రానులను ప్రత్యేకంగా ఈరోజు మా మధ్యలో ఉండి మా కోసం ఈ మహోన్నతమైన దివ్య బలి పూజను సమర్పిస్తున్న పూజ్య
ఓరుగల్లు పీఠాధిపతులు మరియు ఖమ్మం మిత్రాసన పాలన అధికారులైనటువంటి ఉడుమలబాల తండ్రి గారిని మీ ఆశీర్వాదములతో నింపండి, ఆరోగ్యములతో నింపండి, మీ పరిశుద్ధాత్మ వరములతో నింపి ఈ మేత్రాసనమును ఆత్మలోను సత్యములోను నీ కృపలోను నడిపించి మహోన్నతమైన శక్తిని ఆత్మవరాలను ప్రసాదించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనలు సర్వశక్తి గల ప్రభువ, పరలోకపు తండ్రి, నీ దివ్య యేసుక్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహ నామమును బట్టి వందనాలు చెల్లించుచున్నాము. ఈమె ద్వారా మాట్లాడిన దేవా, మాతో మాట్లాడమని ప్రార్థించుచున్నాము, ప్రాధేయపడుచున్నాము. మీ క్షేమమును గురించి నేను పథకములు కలిగి ఉన్నానని పలికిన దేవా, మీ అభివృద్ధినే కానీ వినాశమును కోరువాడను కాదనని, నేను మీకు బంగారు భవిష్యత్తును దయచేదునని, నీ అతిదూతల ద్వారా ఎల్లప్పుడూ ఈ భూలోకములో నీ పట్ల భయభక్తులు చూపించే వారికి నీ సందేశమును అందించి బిడ్డలు ఎల్లప్పుడు కూడా నీ యొక్క అనుగ్రహములో నింపబడి నీ యొక్క నామము నిత్యము కూడా బిడ్డలు క్షేమమును కృపను సమృద్ధిని కలిగి ఉండులాగున మా కొరకు అతిదూతలను కావలి దూతలను ఏర్పరిచిన దేవ, నీ కొందరు చెల్లించుచున్నాము. నిత్యము మేము నీ హృదయ కోరికను మన్నిస్తూ నీ యొక్క ప్రణాళిక ప్రకారము దూతలు మాకు అందించే సందేశం ద్వారా అలనాడు మరి తల్లి వలె, అపోస్తుల వలె, ప్రవక్తల వలె ఈనాడు మేము తండ్రి అభిషిక్తులంగా నీ బిడ్డలంగా ఎల్లప్పుడూ నీ యొక్క సందేశమును నీ యొక్క వర్తమానమును దూతలు మాకు అందించినప్పుడు వారి ద్వారా మేము ఆత్మ ప్రేరణతో నీ బిడ్డలుగా నీ యొక్క సందేశమును ఆలకించి తండ్రి నీ చిత్తమును పాటించే వారంగా ఎల్లప్పుడూ మేము మీకు సాక్షులంగా ఈ లోకములో జీవించే వారంగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృప వెంబడి కృప చేయి మమ్ము దీవించు మా యేసయ్య. 5 దశాబ్దాలుగా ఈ యొక్క విచారణ క్రైస్తవులను విశ్వాస పదములో నడిపి ఎంతో మంది గురువులను దైవాంకితులను నీ సన్నిధికి చేర్చుకొని మరి ముఖ్యంగా విచారణ పెద్దలు ఎంతో విశ్వాసాన్ని చూపే ఒక గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క విచారణ అన్ని అవసరాల నిమిత్తమై మేము ఈనాడు ఈ యొక్క మహోత్సవం రోజున ప్రార్థన చేయుచుండగా ఈ విచారణలోని సంఘస్థులను, యవ్వనస్తులను, చిన్నారి బిడ్డలను మరి ముఖ్యంగా ఈ యొక్క విచారణలో సేవ చేస్తున్న గురువులను, అమ్మగారులను దీవించి ఆశీర్వదించి నీ యొక్క సువార్త సేవలు విశ్వాస ప్రమాణాలతో ముందుకు సాగే భాగ్యమును వీరందరికీ కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈనాడు దేవాలయ మహోత్సవం జరుగుతున్నటువంటి విచారణ దీవించండి ప్రభువా. విచారణ గురువులని, కన్యాశ్రీలని, ఉపదేశులని, క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించి ఈ ఆలయము ప్రార్థనాలయము సకల జనులకు ముఖ్యంగా ఈ యొక్క విచారణ ప్రతి ఒక్కరికి ప్రార్థనాలయంగా ఉంటూ వీరికి శక్తిని బలాన్ని వసుకుతూ ఆత్మతో నడిపిస్తూ పరిశుద్ధ మిఖాయేలు అగ్రదూత సహాయముతో నడిపింపబడి సైతాను శోధల నుండి వీరు రక్షింపబడి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని యొక్క వెలుగులో వీరందరూ పయనించులాగిన వీరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, అతిదూతులైన మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు అతిదూతలను మీ స్వభావంతో సృష్టించున్నావు, మీ శక్తితో నింపి ఉన్నావు. అదేవిధంగా మానవులమైన మమ్మందరం కూడా శ్రేష్టమైన స్థితిలో సృష్టించి ఉన్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దైవ స్వభావంలో వారి ద్వారా, వారితో, వారి యందు మేము కూడా పాలు పంచుకోవటానికి కావలసిన అర్హతను, పరిశుద్ధతను మాకు దయచేయమని ఓ యేసు ప్రభువా మేము చేయి ప్రార్థన దయతో ఆలకించండి. పరలోక మా ప్రియ తండ్రి, ఈ దేవాలయ వార్షికోత్సవ సందర్భముగా నీ మహిమను ఒగ్గడించడానికి మా అందరికీ కూడా గొప్ప అవకాశాన్ని కలుగజేసినందుకు మీకు శతకోటి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. పునీత్ మిఖాయేలు గారి యొక్క పేరిట
ఈరోజు ప్రత్యేకంగా ఎంతో వైభవంగా కొనియాడుచున్నటువంటి ఈ దేవాలయ మహోత్సవమును, ఈ గ్రామ పండుగను, ఈ సంఘ పండుగను, దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలను, మరిదల సభ్యులను, ఉపదేశులను, యువకులను, పిన్నలను, అలానే గ్రామ పెద్దలను, ప్రత్యేకంగా మా అందరి కోసం ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి పూజ్యులు మా జ్ఞాన తండ్రి గారైనటువంటి ఉడుమల బాల బిషప్ గారిని, వారితో పాటు కలిసి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి గురు పుంగవులను అందరినీ కూడా మీకు సమర్పిస్తూ మీ అపారమైనటువంటి దీవెనలు ప్రతి ఒక్కరి మీద పేరు పేరున కృమ్మరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆవగించేంత విశ్వాసం మీకున్నచో మీరేది అడిగినా మీకు ప్రాప్తించడానికి సెలవిచ్చిన ఓ ప్రభువా, మిమ్మల్ని ఆరాధించి మీకు ఇప్పుడు చేసిన ప్రార్థనలను దయతో ఆలకించమని, మాకు తెలియని వరప్రసాదములను కూడా దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ స్తుతి బలిని నేను మీకు సులానగర్ క్రైస్తవ సంఘము తరపున సమర్పించుచున్నాము.
ఈ అర్పణలు నీ అగ్రదూతల ద్వారా నీ ఘనమైన సమక్షమునకు చేరునుగాక. వీటిని కృపతో స్వీకరించి అవి మా రక్షణకు ఉపకరించినట్లు దీవింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుతున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్త అయిన నీకే చెందుతున్నది. మరియు వారి తేజస్సు సమస్త సృష్టిలోని సమస్త కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా దూతల సమూహముల నీ మహత్వమును పొందుచున్నవి, పొగడుచున్నవి. మేము కూడా వాళ్ళతో అనేకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఎట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మేత్రాసన అపోస్తోలిక పాలనాధికారి బిషప్ బాలాగారిని, గురువులందరితో పాటు మమ్మును, మరి ముఖ్యంగా తమ యొక్క రజిత జూబిలీ కొనియాడుచున్న గురువులు ఫాదర్ జోహనెస్ గారిని, ఫాదర్ జోజు గారిని, ఫాదర్ గోవశవరే గారిని నీ ప్రేమయందును విశ్వాసమందును పరిపూలను చేయము. ఉత్థానవాద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా ఈ విచారణలో మిమ్మల్ని విశ్వసించి మరణించిన విశ్వాసులందరిని పరలోక రాజ్యంలో చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితల మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, దూతలు అతిదూతలైన మిఖాయేలు గారితోనూ, గాబ్రియల్ గారితో, రఫాయేలు గారితోనూ, ఆదును మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి అంటూ ఇదిగో శిలువ మీద అర్పించిన బలిని దేవునికి అర్పించి ఉన్నాము. తండ్రి, కుమార, పవిత్ర ఆత్మదేవుడు, అట్లాగే మికాయేలు, గాబ్రియేలు, రఫయేలు ముగ్గురు అగ్రదూతలు, వారికి తోడుగా ఈరోజు ముగ్గురు జూబిలీ గురువులు. ఒక ఫాదరు 5 ఏండ్లకే బిషప్ గారు నా జూబిలీకి రండి అని పిలిచాడు. ఏందయ్యా, నేనే నిన్ను గురువుగా అభిషేకించాను, ఇంకా చాలా రోజులుంది కదా అంటే, స్వామి నేను నా ఆరోగ్యం బాగలేదు, డాక్టర్ గారు పరీక్ష చేసినాడు, క్యాన్సర్ మొత్తం వ్యాపించింది, నేను ఇంకా 3 నెలల కంటే ఎక్కువ బ్రతకనని డాక్టర్ చెప్పినాడు. అయితే ఏంటి మరి, స్వస్థత కోసం ప్రార్థించాలి కానీ జూబిలీ పూజ ఎందుకంటే, దేవుడు నాకు ప్రాణము కంటే స్వస్థత కంటే గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. గురువుగా నేను ఒక్కరోజు జీవించినా కానీ నేను జూబిలీ చేస్తా. ఇప్పుడు 5 ఏండ్లు ఇచ్చినాడు. ఇలాంటి ప్రజల మధ్యలో సేవ చేయటానికి, నా కుటుంబాన్ని వాళ్ళందరినీ మర్చిపోవటానికి, నిన్నే అందరిలో చూస్తూ, మా కుటుంబ సభ్యులని, అక్కల్ని, అన్నల్ని మా సంఘంలో చూస్తూ, తమ్ముళ్ళని, నాన్నల్ని అని నేను గురువు ఒక్కరోజు జీవించినా జూబిలీ చేసుకుంటా, పండగ చేసుకుని దేవునికి. జూబిలీ అంటే దేవునికి వందన సమర్పణ. మీ గుడి 25 దాటింది, 28కి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు నాకు ఎక్కువ ఆనందం, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ నాకు ఆనందం. వాళ్ళు నా శిష్యులు, ముగ్గురికి నేనే హైదరాబాద్ సెమినార్లో ట్రైనింగ్ ఇచ్చిన. ఎక్కువ ఆనందం ఎందుకంటే అసలు వీళ్ళు గురువులు అవుతారా అనేది నాకు. కొన్ని కోతి పనులు మనం అందరం చేస్తాం వయసులో ఉన్నప్పుడు. వాళ్ళని సరిదిద్దినప్పుడు మంచి హృదయంతో స్వీకరించారు. కొంతమంది సరిదిద్దితే ఎదురు తిరుగుతారు. అట్లా కాకుండా వాళ్ళు ఇప్పుడు నాకంటే మంచి గురువులై మన ఖమ్మం పీఠంలో సేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. వీళ్ళ ముగ్గురి గురించి గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం. కనుక మీ ఊరి నుంచి గురువులైనారా ఎవరైనా? శౌరి ఒక్కరేనా? ఇంకా రేమండ్ గట్టిగా, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ గట్టిగా. గుడ్. అగ్రదూతలు ఉన్నారని అప్పుడే తెలుస్తుంది. అమ్మగారులు కనుక అమ్మగారులు ఎక్కువ ప్రార్థించండి.
ఆ 3 కాదు 6 గురువులకు మించి డబల్ కావాలని దేవుని ఆనందంతో స్తుతిస్తూ పరలోక చెప్పు భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజించబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారమును మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మీరు మన్నించండి, మా అప్పుడును మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడులను మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నానని మీ అపోస్తలుతో పలికిన ప్రభు అయిన యేసు, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు పండుగ ఆనందముతో సమాధానము తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. ఇదిగో గురువులకే గురువైన క్రీస్తు ప్రభు శరీర రక్తములు, వేరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. నిన్ను పూజిస్తుంటే ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. ప్రభువా నిన్ను పూజిస్తుంటే జీవాహారమై ఆత్మాహారమై, జీవాహారమై ఆత్మాహారమై అప్రసాద రూపంలో ఏం చేస్తుంటే స్వీకరించుము ప్రభువా నిన్ను. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆంధ్ర తెలంగాణ తెలుగు వారి యొక్క విశ్వాసపు జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మరి మిఖాయేలు గారి పేరట పాట అనేటువంటిది దాదాపుగా ఎక్కడ కనిపించలేదు. ఇంగ్లీష్లో అలానే ఇతర భాషల్లో
కనిపించింది కానీ తెలుగులో లేదు. మన దేవాలయం పేరట ఒక పాటను మరి తయారు చేయడం జరిగింది. కాబట్టి దానిని మన బిషప్ గారు అలానే సిల్వర్ జూబిలేరియన్ గురువులు అందరూ కూడా మరి దానిని ఆవిష్కరిస్తారు. కాబట్టి తర్వాత వచ్చినటువంటి మీరందరూ కూడా చాలా సిద్ధపడి వచ్చున్నారు, సన్మానం చేయాలి బిషప్ గారికి గురువులకు అని చెప్పి ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపికతో మీరందరూ అలాగే కూర్చోనండి. బిషప్ గారు మనకి చివరి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థించుదము. ఓ దేవా, నేను నీకు హృదయపూర్వకముగా వందనములను అర్పించెదను. దేవదూతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఓ ప్రభువా, స్వర్గీయ భోజనముతో మేము పోషింపబడి వినయపూర్వకముగా నీకు మొరపెట్టుచున్నాము. ఈ వరప్రసాదము నుండి నూతన బలమును పొంది నీ అగ్రదూతల విశ్వసనీయమైన సంరక్షణలో, ముఖ్యముగా మిఖాయేలు వారి సంరక్షణలో ఇస్లానగర్ క్రైస్తవ సంఘము సురక్షితముగా మోక్ష మార్గంలో ప్రయాణించుచు ముందుకు సాగిపోవునట్లు, ఈ ప్రాంతములో నీకు బలమైన సాక్ష్యం ఇచ్చినట్లు కృపచూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యేక పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆదాము ఏవల పాపము చే ఏదైనా వనము నుండి గెంటి వేయబడినను అపోస్తుల సంరక్షణతో అగ్రదూతల ఆదరణతో మీరు మానవాళిని ఒక కంట కనిపెట్టి ఉన్నారు. పునీత మిఖాయేలు గారి ప్రార్థన ద్వారా ఈ సులానగర సంఘమును దేవుడు నూరంతలుగా దీవించుదురుగాక. గాబ్రియేలు సన్మనస్కుని ద్వారా మరే మాతకు మంగళవార్త చెప్పి లోక రక్షకుని జననోదయమును మీరు ప్రకటించితిరి. ఆ దేవదూతల సంరక్షణతో మమ్మలందరినీ పాడి పంటలతో ఆయురారోగ్యములతో దేవుడు మా ప్రార్థన ద్వారా మేము దీవించుదురుగాక. రఫయేలు అగ్రదూత చే మీరు స్వస్థతను సంరక్షణను ప్రసాదించి ఉన్నారు. మా బాలబాలికలందరికీ చదువు సంధ్యలను యువతి యువలకు ప్రేమ మార్గమును బోధించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ మన పండుగ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి విచారణ గురువులు, ఈరోజు మనందరికీ తెలుసు, ఒక క్యాసెట్లో ఒక పాట తయారు చేయాలంటే ఆర్థికంగా కూడా చాలా వ్యయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. వీటన్నిటినీ భరించి నన్ను ప్రోత్సహించినటువంటి గురుశ్రీ ఫాదర్ అగస్టిన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఓకే, దాదాపుగా మనము 10 రోజుల పాటు ఈ దేవాలయ మహోత్సవ సందర్భముగా పూజా బలులు సమర్పించుకుంటూ ప్రతిరోజు కూడా పునీత్ మిఖాయేలు గారి యొక్క ప్రార్థనను కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు మరి ఘనంగా ఈ వేడుకలు జరగాలని చెప్పి మరి ఎంతగానో మనము ఎదురు చూసినప్పుడల్లా కూడా ఏదో ఒక విధంగా వాతావరణం మనకి అప్పుడప్పుడు కొద్దిపాటి ఆటంకం కలిగిస్తూ ఉంటూనే ఉన్నది, భయంగానే ఉంటూ ఉన్నది. అయినప్పుడు కూడా మరి మన యొక్క పాలక పునీతుడు పునీత్ మిఖాయేలు గారి యొక్క సహాయ సహకారాల వలన ఈ రోజున ఇంత గొప్పగా ఈ యొక్క పండుగ జరగటం చాలా సంతోషదాయకం. ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి పునీత్ మిఖాయేలు గారికి
పరిశుద్ధ అద్భుత మేరీ మాత గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. అదేవిధంగా ఈరోజు ఈ పూజా బలిని ఇంత చక్కగా కొనసాగించడానికి మరి మనందరూ ఇంత ఉత్సాహంతో, సంతోషంతో, ఇంకా ఆనందంతో ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా మరి ఇవన్నీ కూడా కలగటానికి, ఇంత సంతోషం కలగడానికి గల కారణం మన ముఖ్య అతిథులు, ప్రధాన యాజకులు, విజ్ఞులు, ప్రతిభావంతులు, మరి మన ఆధ్యాత్మిక జ్ఞాన తండ్రి అయినటువంటి మహారాజశ్రీ శ్రీ 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 ఉడుమల బాల బిషప్ గారు, ఓరుగల్ పీఠం, ఖమ్మం పీఠం బిషప్ గారుగా వారు బాధ్యతలు స్వీకరిస్తూ మరి ఎంతో ఖాళీ లేకపోయినా కూడా మన యందు ప్రేమతో ఈరోజు ఎంతో వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మన కోసం ప్రార్థించినందుకు గాను ప్రత్యేక మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు మన జ్ఞాన తండ్రి గారికి తెలియజేద్దాం.